భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వర్ధంతులకు ఆయన చిత్రపటాలకు మొక్కుబడిగా దండలేసి సరిపెట్టుకోకుండా అంబేద్కర్ ఆశయానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చక్కగా చదివించి ప్రయోజకులను చేయాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. మండల కేంద్రం అమృతలూరులో మంగళవారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఎల్లవరు రోడ్డు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి దేవరపల్లి అంబేద్కర్, షేక్ కరీమా, బొట్టు వెంకట్రావు, కొల్లిపర సుబ్బారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈరోజు వాడవాడలా బిఆర్ అంబేద్కర్ జయంతిని కులమతాలకు అతీతంగా చేయడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో అమృతలూరి సురేష్, ఎలవర్రు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, బర్మా ప్రవీణ్ కుమార్, కొక్కిలిగడ్డ కిషోర్, జ్యోతుల బసవేశ్వరరావు, చీపినాపి సుబ్బారావు, షేక్ మౌలాలి, నాగేశ్వరరావు, కర్లపూడి మనోహర్, చిట్టిబాబు, కమలాకర్, ఎం నాగేశ్వరరావు, బడుగు బాబురావు, ఆరిమండ ఢిల్లీ, గడ్డం సీతారామయ్య, అమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మనకు రాజ్యాంగం కావాలంటే ఆనాటి ప్రధాని నెహ్రూ గారు మరి ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో దేశాల సలహాలు తీసుకుని మరి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రోజు మీ దేశంలోనే ఉన్నాడు అంతటి మహానుభావుడు, ఆయన మించినటువంటి మేధావి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్పేసి నెహ్రూ గారికి, పటేల్ గారికి, ఆనాడు ప్రభుత్వానికి ఇతర దేశాలు కూడా సలహా చెప్పడంలో నెహ్రూ గారు ప్రత్యేకంగా అంబేద్కర్ గారిని ఆహ్వానించి అయ్యా నీ ఆధ్వర్యంలో ఈ దేశానికి దిశ నిర్దేశం ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం రాయాలని చెప్పేసి ఒక 60 కమిటీ సభ్యులతో ఆనాడు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసి మరి మన దేశానికి మరి ఎవరొచ్చినా ఎంపీ గెలిచినా, ఎమ్మెల్యే గెలిచినా, వార్డు మెంబర్ గెలిచినా మన దేశంలో ఆనాటి నుంచి వరకు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే అమలు అవుతుంది. కానీ ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఏది కూడా అమలు జరగట్లా. కాబట్టి అంతటి మహానుభావుడు ఈ దేశానికి అంతటి దేవుడి కన్నా ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆయుధాన్ని, రాజ్యాంగం అనే ఆయుధాన్ని అందించినటువంటి ఆ మహానుభావుడు ఈ జయంతి ఈరోజు సందర్భంగా ఇక్కడ ఈ గుడి సెంటర్లో మనం ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడం చాలా ఒక కులానికో, మతానికో, వర్గానికో మరి వర్తింపజేయకుండా ఆయన ఆశయాలకి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఆయన సమసమాజం కోసం ఆయన చేసింది మరి అందరికీ, దళితులకి అందరికీ న్యాయం జరగాలని చేయటం వల్లనే ఈరోజు సమాజం అంతా కూడా బాగుంటుంది. లేకపోతే అందరూ కూడా కులాలు, మతాలు ఘర్షణలతో ఉండేవి. మరి అటువంటి ఘర్షణ లేని స్థితి చేసినందుకు అందరం కూడా వారిని మరి ముందుగా గుర్తు చేసుకోవాలి. ఆయన చేసింది ఇంకొకటి, పోరాడని అన్నాడు. చదవండి, చదివించండి, పోరాడండి. మరి సమస్యల మీద పోరాడాలి. ఏదో మనం ఆ మాట్లాడటం కాదు, పోరాడాలి. ఆయన కూడా ఎప్పుడు పోరాటం చివరి వరకు కూడా పోరాటం చేశాడు. అటువంటి మహానుభావుడు